హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫ్రిడ్జ్ కవర్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఈ క్లాత్ అయితే శారీ క్లాత్ అండి, ఫ్రాక్ కుట్టగా మిగిలింది. ఇక్కడ అంచులు అనేది నేను కట్ చేస్తున్నాను. నేనైతే పాత ఫ్రిడ్జ్ కవర్ మెజర్మెంట్సే తీసుకుంటున్నాను. పొడవు వచ్చేసి 20 ఇంచెస్ ఉంది, వెడల్పు వచ్చేసి 38 ఇంచెస్ ఉందండి. వెడల్పు 38 ఇంచెస్ వచ్చింది కదా, మనం 39 ఇంచెస్ మార్క్ చేసుకుందాము. 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్లోకి వెళ్తుంది. మన ఇష్టం అండి, 2 ఇంచెస్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. పొడవు వచ్చేసి 20 ఇంచెస్ వచ్చింది కదా, 21కి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము. నేను క్లాత్ అనేది 2 వరుసలు వేసుకున్నానండి, ఎందుకంటే శారీ క్లాత్ చాలా పలుచగా ఉంటుంది కదా, అందుకని 2 వరుసలు అయితే వేసుకున్నాను. ఈ శారీ అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుందండి, మీరు కూడా స్టిఫ్గా ఉన్న క్లాత్ని తీసుకోండి. ఆ గ్రీన్ కలర్ క్లాత్ అయితే మనం పాకెట్ కింద స్టిచ్ చేసుకుందాము. చూడండి, 2 లేయర్స్ అయితే ఉంది. ఇప్పుడు క్లాత్ని మొత్తం అంతా కూడా అటాచ్ చేసుకుందామండి, దొడ్డు కుట్టు పెట్టేసుకొని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత పాకెట్స్ అనేవి మనం స్టిచ్ చేసుకుందాము. పాకెట్ పొడవు వచ్చేసి 6.5 ఇంచెస్ ఉంది. నేనైతే 7.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. మన ఇష్టం అండి, 1 ఇంచు అటు ఇటు పొడవుగా కావాలంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్ కవర్కు ఉన్న మెజర్మెంట్సే తీసుకుంటున్నాను. 7.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను. 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసిన తర్వాత పోగులు అనేవి బయటికి రాకుండా ఫోల్డ్ చేసి కుట్టుకుందాము. ఇలా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత లేస్ అనేది నేను కుడుతున్నానండి. ఇది ఎప్పుడు నుంచో నా దగ్గర అలాగే ఉంది. ఇప్పుడైతే బ్లౌజులకు ఎవరు లేస్లు వేసుకోవడం లేదు కదా, అలా ఉందని చెప్పేసి నేనైతే దీనికి స్టిచ్ చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి, ప్లెయిన్గా అయినా కుట్టుకోవచ్చు. పాకెట్స్ అనేవి 2 వైపులా ఉంటాయి కదా, 2 వైపులకైతే క్లాత్ అనేది సెట్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా 2 వైపులా కూడా పాకెట్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పాకెట్స్ క్లాత్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత మనకు ఎన్ని పాకెట్స్ కావాలంటే అన్ని మార్కింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు. నేనైతే 4 పాకెట్స్ కావాలనేసి 4 మార్కింగ్స్ అయితే పెడుతున్నాను. మిడిల్లో ఒకటి, అటువైపు మిడిల్లో ఒకటి, ఇటువైపు మిడిల్లో ఒక మార్కింగ్ చేసేసుకుంటే మనకు 4 పాకెట్స్ అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు మార్క్ చేసిన దాని మీద లేస్ అనేది పెట్టి స్టిచ్ చేస్తున్నాను. మీ దగ్గర లేస్ లేకపోతే స్కిప్ చేసేయండి, నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా 2 వైపులా కూడా పాకెట్స్కి లేస్ వేసి స్టిచ్ చేసుకున్నాను. ఈ విధంగా 2 వైపులా పాకెట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి.
అంతేనండి, అయిపోయింది. మన ఫ్రిడ్జ్ కవర్ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. నేనైతే మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఎందుకంటే క్లాత్ అనేది 2 వరుసలు ఉంది కదా, అక్కడ ఇక్కడ జరుగుతుంది. అందుకనేసి స్టిచెస్ అనేది వేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.